సార్ నమస్తే సార్. ఏం బుక్స్ కావాలి సార్? వీరేంద్రనాథ్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? వీరేంద్రనాథ్ సార్? యార్లగడ్డ వీరేంద్రనాథా? చాలా ఉన్నాయి సార్. కానీ ఆ పుస్తకాలు ప్రింట్ అయిపోయి ఇక్కడికి రాగానే ఇమీడియట్ గా హాట్ కేక్ లా కురుకుపోయి ఒక ఫ్యాన్ ఉంది సార్. ఎవరయ్యా అంత పిచ్చ ఫ్యాను? మామూలు ఫ్యాన్ గా సార్. ఆయన రాసిన ఏ పుస్తకం వదలదు. అంతేగా సార్, ఈ మధ్య టైప్ మిషన్లు, ఇంక్ బాటిల్స్, పెన్స్ కూడా కొనుక్కెళ్తాను సార్. డాక్టర్ జ్యోత్స్న, తొందరలోనే రైటర్ జ్యోత్స్న కూడా కావచ్చు సార్. ఎవరు అతను చెప్పిన డాక్టరు? అదే సార్, ఆ మధ్య వైజాగ్లో భర్తను చంపిందనే అనుమానంతో మన పోలీసులు కేసు ఫైల్ చేస్తే ఎవిడెన్స్ సరిగ్గా లేదని కోర్టులో కేసు కొట్టేశారు కదా, ఆ అమ్మాయే సార్. అప్పటి నుంచి తను ఇక్కడే ఉంటుంది. మీరు చూసానన్న లోన్లీ హౌస్లో లోన్లీగా ఉంటుంది సార్. వీరేంద్రనాథ్ పుస్తకాల కోసం వచ్చిన వారికి జ్యోత్స్న వివరాలతో పనేంటి? పైగా నా కేసు గురించి ఆరా తీస్తున్నారంటే తను నా దగ్గరే ఉన్నాడని తెలిసిపోయిందా? నో, వాడిని ఎవరికి దొరకనివ్వను. జ్యోత్స్న గురించి నాకు ఇంకా తెలియదు. నేను వచ్చే లోపల డీటెయిల్స్ అన్ని టేబుల్ మీద ఉండాలి. ఓకే? తలుపు కొట్టే అవకాశం కూడా ఇవ్వలేదు. డాక్టర్ జ్యోత్స్న, ఎస్. మిమ్మల్ని చూస్తుంటే వర్షంలో బాగా తడిచినట్టు ఉన్నారు. ఇంట్లో మొక్కలు ఫ్రెష్గా ఉంటాయని వాన్లో పెట్టాను. ఓ, మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు? నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నానని ఎవరన్నారు? నా తోడుగా కుక్కలు ఉన్నాయి కదా. ఓహ్, ఐ సీ. మీకు రైటర్ యార్లగడ్డ వీరేంద్రనాథ్ గారు తెలుసా? దేని గురించి? మీకు తెలిసింది నేను తెలుసుకుందామని. October 2nd, 1975. పుట్టింది కాకినాడ, చదివింది హైదరాబాద్, కథలు రాసేది అరకు, ప్రేమించిన అమ్మాయి వైజాగ్. వీరిద్దరిని కలిపింది ఓ కుక్క పిల్ల. ఓహ్, మీరు ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అని విన్నాను. నిజమే అన్నమాట. అయ్యో, ఐఎమ్ సో సారీ. మిమ్మల్ని బయట నుంచి పెట్టి మాట్లాడుతున్నాను. ప్లీజ్ కమ్ ఇన్సైడ్. థ్యాంక్ యూ. వీరేంద్రనాథ్ గారంటే నాకు ప్రాణం. ఐ మీన్, ఆయన రాసిన నవళ్ళు చూడండి. ఆయన ప్రతి నావెల్ నా దగ్గర ఉన్నందుకు ఓ అభిమానిగా గర్వపడుతున్నాను. ఓహ్, ఐ సీ. అయితే ఆయన గురించి మీకు బాగా తెలుసు అన్నమాట. ఆయన పుట్టిన ఊరు నుంచి ప్రేమగా పెంచుకున్న కుక్క పిల్ల వరకు అంతా తెలుసు. మరి ఆయన కనిపించకుండా పోయిన విషయం? వార్తల్లో చూసా, చాలా బాధగా అనిపించింది. ఆయన్ని కలుద్దామని చాలాసార్లు ట్రై చేశా, కానీ కలవలేకపోయా. ఓహ్, అరకులో ఆయన స్టే చేసిన హోటల్కి ప్రతిసారి వెళ్ళేదాన్ని, కానీ అక్కడున్న స్టాఫ్ అలౌ చేసేవాళ్ళు కాదు. ఎప్పటికైనా ఆయన్ని కలుస్తానన్న ఆశ తీరుతుందో లేదో. రండి, నా మెడికల్ రూమ్ చూపిస్తాను. ఇది నా మెడికల్ రూమ్. అప్పుడప్పుడు ఎవరైనా పేషెంట్స్ వస్తే వాళ్ళని ట్రీట్ చేయడానికి ఈ బెడ్. ఇది వీరేంద్రనాథ్ గారి చారుశీల సీక్వెల్. ఆయన నావెల్స్ ఎన్నెన్నో సార్లు చదివిన అనుభవంతో రచించడానికి ట్రై చేస్తున్నా. ఇది పూర్తయితే అభిమానిగా తన్ని కలిసి ఓ చిరుకానుకగా ఇవ్వాలని చిన్న ఆశ. ఓ, అలాగా. ఓకే డాక్టర్ జ్యోత్స్న గారు,
నైస్ హౌస్. నాకు కూడా ఊరికి దూరంగా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనుకోండి. అది చూద్దామని వచ్చి వీ వెంట్ ఇంటూ ఏ డిఫరెంట్ టాపిక్. సీ యూ. సార్, వీరేంద్రనాథ్ గారి గురించి ఏమైనా తెలిస్తే ప్లీజ్ ఇన్ఫార్మ్ చేస్తారా? భలే వాళ్ళే, మీరు అంతగా చెప్పాలా? ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. వీరేంద్రనాథ్ గారు, మీరా? అసలు ఏమైంది సార్? ఇందులో 2 బుల్లెట్స్ ఉన్నాయి. ఒకటి నీకు, ఒకటి నాకు. జోస్నా, ప్లీజ్ 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 కంట్రోల్ యువర్ సెల్ఫ్. చంపదు. బతికించి నువ్వే చంపేస్తానంటే ఎలా? ఇక ఈ ప్రాణానికి విలువే ఉంటుంది. నీలాంటి అభిమానం దొరకడం నిజంగా నా అదృష్టం. ప్లీజ్ ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వు. నువ్వు కోరుకున్న ఛార్జీని నీ ముందు ఉంచుతాను. నన్ను నమ్ము. తర్వాత నీ ఇష్టం. బతికిస్తావు, చంపేస్తావు. జోస్నా, ఏమైంది? ఇదిగో నా కొత్త నవల. నువ్వు కోరుకున్న చారుశీల. నా చారుశీల. ఎస్, లాస్ట్ పేజ్ టైప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హ్యాపీయేనా? చాలా. ఇది చదివాక నా అభిమాని పిచ్చి పిచ్చిగా చిందేస్తుంది. కథ పూర్తయ్యాక నాకేం కావాలో నీకు తెలుసుగా. ఏంటది? నా నంబర్ 1 ఫ్యాన్కి అదేంటో తెలీదా? జస్ట్ జోకింగ్. రిలాక్స్ అవ్వడానికి ఒక సిగరెట్ అండ్ దాంతో షేర్ చేసుకోవడానికి 1 గ్లాస్ ఆఫ్ షాంపెయిన్, రైట్? ఓ వావ్,
యు మై నంబర్ 1 ఫ్యాన్. మీకు కావాల్సినన్ని తీసుకొని వస్తాను. అదేంటి ఒకటే గ్లాస్ పెట్టావు? నాతో ఈ సంతోషమైన సమయాన్ని సెలబ్రేట్ చేసుకోవా? వన్ మోర్ గ్లాస్ ప్లీజ్. ఓకే. ఏం చేస్తున్నావు? నిన్ను సర్ప్రైజ్ చేయబోతున్నాను. సర్ప్రైజ్? అభిమానం వెర్రితలలు వేసి కథలోనే రాతే నా తలరాత అని బ్రతికే నీలాంటి సైకో కథ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. అందుకే నాతో రాయించుకున్న నీ రాతని ఊడిచ్చేయబోతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఏడవకు. ప్లీజ్. కాలిపోయేది కేవలం పేపర్లో రాతలు మాత్రమే, జీవితం కాదు. ఒకవేళ నేను రాసింది ప్రతిదీ మారిపోతే నన్ను రచయితలా కాదు, దేవుళ్ళ చూస్తారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ జోస్నా. సైకలాజికల్గా నీకు ప్రాబ్లం ఉంది. యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది నీ జీవితం. గతాన్ని మర్చిపో. ఐ కెన్ హెల్ప్ యూ. ప్లీజ్ జోస్నా. లైఫ్ రిఫ్రెష్డ్. రండి. నన్ను ఇక్కడికి రమ్మన్నారేంటి? అదే చారుశీల సక్సెస్ అయింది కదా. రేడియో మిర్చిలో ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్తూ 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 ఇదిగో ఇంత లేట్ అయింది. అర్థం చేసుకో. అందుకే ఆ ఆనందాన్ని నీతో షేర్ చేసుకుందామని కాఫీ షాప్కి రమ్మన్నాను. నీకు ఇంకో సర్ప్రైజ్. ఇది నేను రాసిన కొత్త నవల. చదువు. రేపే రిలీజ్ అవుతుంది. యూ విల్ లవ్ ఇట్. అదేంటో కానీ అమ్మాయి చనిపోయినా ఆ అమ్మాయి తాలూకు జ్ఞాపకాలు ఇంకా నా కళ్ళ ముందు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు వీరేంద్రనాథ్ కదూ? ఐఎమ్ యువర్ నెంబర్ 1 ఫ్యాన్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. మీ పేరు? చారుశీల.